స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాటలు, నిరీక్షణ, మన నిరీక్షణ బలపరచబడుటకు, మనకి ధైర్యాన్ని కలుగుటకు, శరణాగతులమైన మనకి ధైర్యం కలుగునట్లుగా దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని ఆయన దృఢపరిచారని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, మనం శరణాగతులము, దేవునిని శరణుజొచ్చి ఉన్నాము. అలాంటి మనం బలహీనులము, మనం బలవంతులు కావాలని మనలో ఆయన ధైర్యాన్ని పుట్టించి, ధైర్యం, భయపడకును, దిగులు పడకు, జడియకు, నిబ్బరమైన మనసు కలిగి ధైర్యంగా ఉండని ఆయన తన ధైర్యాన్ని మనకిచ్చి, ఆ ధైర్యం ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన వదిలిపెట్టలేదు, కానీ దాన్ని దృఢపరిచారట. ఎంత గొప్ప విషయమో చూడండి. కనుక నువ్వు భయపడుతున్నామా? ఏ విషయంలో భయపడుతున్నావు? ఏ విషయంలో ఆందోళన చెందుతున్నావు? ఇదిగో దేవుని వాగ్దానం నీతో మాట్లాడుతూ ఉంది. నీ ధైర్యాన్ని దృఢపరుచుకున్నట్లయితే దేవుడు వాగ్దానం నమ్మదగిన వాడు గనుక, ఆ వాగ్దానాన్ని ఆయన దృఢపరిచి ఉన్నాడు గనుక, ప్రభునందు నీ విశ్వాసం ఉంచి దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఆయన వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. అరుణోదయాన లేచిన వెంటనే ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నీకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చి, ఆ అధైర్యము, ఆ భయము తొలగించి గొప్ప ధైర్యాన్ని ఇచ్చి అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. ఆమేన్.